Uses of phrases. Practice exercise for TET and DSC and all other competitive exams. Uses of phrases. Phrase. What is the meaning of phrase? First, we have to know the meaning of phrase. It is a group of words which gives some meaning but not complete meaning. It does not have subject and verb. అంటే సబ్జెక్ట్ మరియు వర్బ్ లేకుండా కొంత అర్థాన్నిచ్చే కొన్ని పదాల సముదాయాన్ని ఫ్రేజ్ అంటారు. సో ఫ్రేజెస్ ఆర్ 3 kinds. అవి ఏంటి అంటే అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్. ఫస్ట్ వన్ adjective phrase. A group of words that does the work of an adjective is called adjective phrase. Adjective phrase అంటే ఏం లేదు, group of words. Group of words does the work of an adjective is called adjective phrase. Phrase అంటేనే ఒక group of words. ఇంకా ఈ an adjective qualify the noun or pronoun. అదేవిధంగా ఫ్రేజ్ కూడా నౌన్ మరియు ప్రనౌన్ని క్వాలిఫై చేస్తుంది. నెక్స్ట్ అడ్వర్బ్ ఫ్రేజ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ ద వర్క్ ఆఫ్ అన్ అడ్వర్బ్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఫ్రేజ్. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్. A group of words which does the work of a noun. Noun phrase act as a subject or object. Let's see the questions on phrases. First question. The girl is crying with a low voice. ఇక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఉంది కదా, ఇది ఏ ఫ్రేజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్, అడ్వర్బ్ క్లాస్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి అడ్వర్బ్ ఫ్రేజ్. ఇక్కడ విత్ ఏ లో వాయిస్ అనేది అడ్వర్బ్ ఫ్రేజ్. ద గర్ల్ ఈజ్ క్రయింగ్ విత్ ఏ లో వాయిస్. ఇక్కడ క్రయింగ్ అనేది వర్బ్. విత్ ఏ లో వాయిస్ అనేది అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటిది? అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఆర్ యాడ్ సమ్ మోర్ మీనింగ్ టు ఏ వర్బ్. సో ఇక్కడ వర్బ్ అనేది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది అడ్వర్బ్ చెప్తుంది. సో ఇక్కడ క్రయింగ్ అంటే ఎట్లా ఏడుస్తుంది? విత్ ఏ లో వాయిస్. ఇది అడ్వర్బ్ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ వాస్ సస్పెండెడ్. ఇక్కడ అండర్లైన్ చేస్తున్న సెంటెన్స్ ఏంటి? ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. ఈ అండర్లైన్ చేస్తుంది ఏ ఫ్రేజ్? ఆప్షన్స్ అడ్వర్బ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్, నౌన్ క్లాస్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి నౌన్ ఫ్రేజ్. ఇక్కడ అండర్లైన్ చేస్తున్న ఈ సెంటెన్స్ అనేది ఇక్కడ వరకు, కంపెనీ వరకు, ఇది నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ ఫ్రేజ్ ఎట్లా అంటే, నౌన్ ఫ్రేజ్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఏ నౌన్ ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ నౌన్ ఫ్రేజ్. ఇంకా నౌన్ ఫ్రేజ్ని గుర్తుపట్టాలి అంటే ఆ ఇచ్చిన సెంటెన్స్ని మనం క్వశ్చన్ లాగా మార్చాలి. మార్చినప్పుడు
అది మనకి నౌన్ ఏం చేస్తుంది, ఒక పర్సన్ అయినా అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏం చేస్తుంది చెప్పగలుగుతాం. అలా చెప్పగలిగినప్పుడు దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. ఇక్కడ సెంటెన్స్ చూస్తే ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ వాజ్ సస్పెండెడ్. ఇక్కడ ద మేనేజర్ ఇది నౌన్. ఈ నౌన్ ఏమైంది, సస్పెండ్ చేయబడింది. హూ ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు దీన్ని, హూ వాజ్ సస్పెండెడ్ అంటే ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ వాజ్ సస్పెండెడ్. ఇక్కడ ఎవరు సస్పెండ్ అయింది ఏంటిది, క్వశ్చన్ వేసుకుంటే మేనేజర్ అనేది ఇక్కడ నౌన్. సో ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, రమణ ఈజ్ ఏ టీచర్ with a nice attitude. Underlined word is with a nice attitude. ఈ అండర్లైన్ చేసింది ఏ ఫ్రేజ్ కిందికి వస్తుంది. ఆప్షన్స్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, నౌన్ క్లాజ్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ అడ్జెక్టివ్ ఫ్రేజ్. అండర్లైన్ చేస్తున్నది ఏ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్. రమణ ఈజ్ ఏ టీచర్ విత్ ఏ నైస్ యాటిట్యూడ్. ఇక్కడ ఇతను ఒక టీచర్, సో అతని యాటిట్యూడ్ ఎట్లా ఉంది, సో ఈ సబ్జెక్ట్ గురించి ఎట్లా ఉంది, ఈ సబ్జెక్ట్ ఎవరు, నౌన్ గురించి ఎలా చెప్తుంది, అతను నైస్ యాటిట్యూడ్ గల పర్సన్. ఒక సబ్జెక్ట్ గురించి అది ఎలా ఉన్నాడు, అతని యాటిట్యూడ్, అతని గురించి చెప్పేది అడ్జెక్టివ్. విత్ ఏ నైస్ యాటిట్యూడ్ అనేది అడ్జెక్టివ్ ఫ్రేజ్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, పల్లవి ఈజ్ ఏ గర్ల్ విత్ బ్యూటిఫుల్ ఐస్. అండర్లైన్డ్ phrase is beautiful eyes. Options, adjective phrase, adverb phrase, noun clause, adverb clause. Which one is the correct option? Option A is the correct answer. Adjective phrase. Pallavi is a girl with beautiful eyes. సో పల్లవి గురించి, ఒక పర్సన్ గురించి, ఆమె క్వాలిటీ గురించి, క్వాంటిటీ అట్లా చెప్పేటప్పుడు అడ్జెక్టివ్లో చెప్పాలి. సో పల్లవి అనే గర్ల్ ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ ఐస్, ఆమె ఐస్ ఎలా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది. ఇది అడ్జెక్టివ్ కిందికి వస్తుంది. సో ఈ సెంటెన్స్ ఏమవుతుంది, అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఒకవేళ పల్లవి గురించి చెప్పేటప్పుడు చెప్తే మాత్రం అది నౌన్ క్లాజ్ అవుతుంది. సో పల్లవి ఐస్ గురించి చెప్తున్నారు కాబట్టి అది ఆమె ఐస్, హెయిర్ అట్లా ఇంకా వాటి గురించి, క్వాలిటీ గురించి, ఆమె గురించి చెప్పేటప్పుడు దాన్ని అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, fifth one, they wanted to go to market. Underlined phrase, to go to market. Options, noun phrase, noun clause, adjective clause, adverb phrase. Which one is the correct option? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఒకసారి ఈ సెంటెన్స్ చూస్తే దే వాంటెడ్ టు గో టు మార్కెట్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ దే అంటే వాళ్ళు, ఇది నౌన్, సబ్జెక్ట్ అనేది నౌన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే పని గురించి చెప్తున్నారు.
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌన్ ఫ్రేజ్. గో టు మార్కెట్. ఇక్కడ దే, ఇక్కడ ఉన్న నౌన్ ఏం చేస్తుంది, వాళ్ళు నౌన్ అంటే దే. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, దే వాంటెడ్ టు గో మార్కెట్. వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివినప్పుడు అది క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అట్లా వచ్చే సెంటెన్స్ని మనం నౌన్ ఫ్రేజ్ అంటారు. దీన్ని ఒకసారి క్వశ్చన్ లాగా దే వాంటెడ్ టు గో టు మార్కెట్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు క్వశ్చన్. ఇది దే ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది. సో అందువల్ల ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్. Sixth question. Lakshmi has attended the meeting. Underlined phrase is attended the meeting. Options: adjective phrase, adverb phrase, noun phrase, adjective clause. Which one is the correct option? ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూస్తే లక్ష్మి హ్యాస్ అటెండెడ్ ద మీటింగ్. ఇక్కడ మీటింగ్ ఎవరు అటెండ్ అయ్యారు, హూ అటెండెడ్ ద మీటింగ్, ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఇక్కడ నౌన్, సబ్జెక్ట్ ఏంటిది లక్ష్మి. నౌన్ ఏం చేస్తుంది, మీటింగ్ అటెండ్ అవుతుంది. సో ఇక్కడ లక్ష్మి గురించి చెప్తున్నాడు. సిక్స్త్ వన్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌన్ ఫ్రేజ్. అటెండెడ్ ద మీటింగ్. హూ అటెండెడ్ ద మీటింగ్, లక్ష్మి. లక్ష్మి అనేది ఏంటిది, నౌన్. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్స్. నెక్స్ట్ క్వశ్చన్. Seventh question. He bought a chain made of platinum. Underlined phrase, made of platinum. Option A, adjective phrase, noun phrase, adverb phrase, adjective clause. Which one is the correct option? Option A, adjective phrase is the correct answer. Next question. Eighth one. The boy is running with a great speed. With a great speed is the phrase. Options: adjective phrase, adverb phrase, noun phrase, none of this. Which one is the correct option? ఇక్కడ మనకి ఈ ఫ్రేజెస్ ఐడెంటిఫై చేయాలంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చుంటే వీటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ బి, అడ్వర్బ్ ఫ్రేజ్. విత్ ఎ గ్రేట్ స్పీడ్ అనేది అడ్వర్బ్ ఫ్రేజ్. ద బాయ్ ఈజ్ రన్నింగ్, ఇక్కడ రన్నింగ్ అనేది వర్బ్. సో వర్బ్ చేసే యాక్షన్ గురించి చెప్తుంది. సో ఇక్కడ రన్నింగ్ అనేది ఎట్లా రన్నింగ్ చేస్తున్నాడు, విత్ ఎ గ్రేట్ స్పీడ్, స్లోగానా ఫాస్ట్గానా అది చెప్పేది అడ్జెక్టివ్. ఇక్కడ గ్రేట్ స్పీడ్ అని ఉంది, ఇది అడ్వర్బ్ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్. నైన్త్ వన్. షీ లైక్స్ స్విమ్మింగ్ ఇన్ ఏ రివర్. ఇన్ ఏ రివర్ ఇది ఫ్రేజ్. ఐడెంటిఫై ద ఫ్రేజ్. ఆప్షన్స్: అడ్జెక్టివ్ ఫ్రేజ్,
నౌన్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. షీ లైక్స్ స్విమ్మింగ్ ఇన్ ఏ రివర్. ఆప్షన్ సి అడ్వర్బ్ ఫ్రేజ్. ఇన్ ఏ రివర్ అనేది అడ్వర్బ్ ఫ్రేజ్. ఇక్కడ స్విమ్మింగ్, షీ లైక్స్ స్విమ్మింగ్. ఎక్కడ స్విమ్మింగ్ చేసేది? ఇక్కడ స్విమ్మింగ్ అనేది వర్బ్. ఎక్కడ మరి వర్బ్? ఈ స్విమ్మింగ్ అనేది ఎక్కడ చేస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్పేది అడ్వర్బ్. ఇన్ ఏ రివర్ అనేది అడ్వర్బ్ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్. 10th one. They drink milk made of powder. Made of powder is the phrase. Identify the correct phrase. Options: noun clause, adjective clause, adverb phrase, noun clause. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ టాపిక్ అనేది ఫ్రేజెస్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్. దే డ్రాంక్ మిల్క్ మేడ్ ఆఫ్ పౌడర్. అండర్లైన్డ్ ఫ్రేజ్ మేడ్ ఆఫ్ పౌడర్. ఆప్షన్స్: నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, నౌన్ క్లాస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? Option B, adjective phrase is the correct answer. Adjective phrase. ఇక్కడ ఇది అడ్జెక్టివ్ ఎలా అవుతుంది అంటే దే డ్రాంక్ మిల్క్ మేడ్ ఆఫ్ పౌడర్. సో ఇక్కడ మిల్క్ అనేది ఎలా ఉంది, దేంతో తయారు చేసింది, అది ఎలా ఉంది, ఎట్లా ఉంది అని చెప్పేది, క్వాలిటీ గురించి చెప్పేది అడ్జెక్టివ్. ఎలా ఉంది, మేడ్ ఆఫ్ పౌడర్, పౌడర్తో తయారు చేసింది, పౌడర్తోనా ఇంకా వేటితోనైనా దాని గురించి చెప్పేది adjective. Next question. 11th one. I like my mother. Underlined phrase my mother. Options: noun phrase, adjective phrase, adverb phrase, none of these. Which one is the correct option? ఎప్పుడైనా ఇచ్చిన సెంటెన్స్లో ఇక్కడ సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా అండర్లైన్ చేసి ఉంటే అది నౌన్ ఫ్రేజ్ అని గుర్తుపట్టాలి. ఎప్పుడైనా వర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్కైనా అండర్లైన్ చేసి ఉంటే అది నౌన్ ఫ్రేజ్. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? వర్బ్ తర్వాత ఉండేదంతా ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ అనేది లైక్ అనేది వర్బ్, వర్బ్ తర్వాత మై మదర్కి అండర్లైన్ చేస్తుంది, ఇది ఆబ్జెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌన్ ఫ్రేజ్. ఇక్కడ ఆబ్జెక్ట్ మై మదర్ ఆబ్జెక్ట్, సో ఇది నౌన్, మై మదర్ అనేది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్. 12th one. She is a beautiful girl. Underlined phrase a beautiful girl. Options: adjective phrase, adverb phrase, noun phrase, none of these. Which one is the correct option? Option C is నౌన్ ఫ్రేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్ అనేది అండర్లైన్ చేస్తుంది. ఎవరు బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ? షీ. షీ అనేది ఇక్కడ ఏంటి? నౌన్. నౌన్ ఆర్ ప్రనౌన్ కదా.
షీ అనే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఇక్కడ అండర్లైన్ చేసింది బ్యూటిఫుల్ గర్ల్. ఈ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు అంటే షీ. షీ అనేది నౌన్ ఫ్రేజ్. ఇక్కడ ఎవరు బ్యూటిఫుల్గా ఉన్నారు అంటే షీ. నెక్స్ట్ క్వశ్చన్. The book I bought is mine. Underlined phrase mine. Options: noun phrase, adverb phrase, adjective phrase, none of these. Which one is the correct option? ఆప్షన్ ఏ నౌన్ ఫ్రేజ్. మైన్ అనేది నౌన్ ఫ్రేజ్. ఇక్కడ మైన్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. వర్బ్ తర్వాత ఉన్నదంతా ఇక ఇది బాట్ అనేది వర్బ్. వర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటిది? సబ్జెక్ట్. ఇప్పుడు అండర్లైన్ చేస్తున్నది ఆబ్జెక్ట్ అయినా, ఒకవేళ సబ్జెక్ట్ అయినా అండర్లైన్ చేస్తుంటే దాన్ని నౌన్ ఫ్రేజ్గా రాయాలి అని గుర్తుపెట్టుకోవాలి. Thank you everyone for watching this video.